ఏడుపు పక్క, బాధ పక్క, పరిస్థితిలో పక్క. అప్పుడు ఈ పిల్లలు వారం రోజులు వాళ్ళ అమ్మని చూడలేదు, ఇద్దరు ఆడపిల్లలు నాకు, వాళ్ళ మదర్ చూడలేదు. అలా ఏమో రోజు చేయగలుగుతుంది, కాలు కలుగుతుంది అనేది అబద్ధాలు చెప్తూ వచ్చా. మీరే నాకు, మీరే ముఖ్యం అంటే వాళ్ళు వెళ్ళండి అన్నారు. మరి విజయ్ సేతుపతి గారి గురించి వస్తే ఆయన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్? ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి విజయ్ సేతుపతి గారు. అందరికీ ఆయన తారలాగా ఆకాశంలో మెరుస్తున్నాడు. కానీ గోవిందు అయ్యా, సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అలా ఎంత ఎగిసిపోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మూవీస్కి రాకముందు సార్ మీరు ఏం చేసేవారు? మూవీస్కి రాకముందు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని అండి. రియల్ ఎస్టేట్ చేసేవాడిని. సో మీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి సార్? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరో కాదు, ఉప్పెన మూవీ ఎంత హైలైట్ అయిందో మనందరికీ తెలుసు. సో దాంట్లో చాలా మెయిన్ లీడ్ మన నాగమహేష్ గారు. బేబమ్మకి చాలా క్లోజ్ అనమాట. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో మీ మొత్తం ఆటోబయోగ్రఫీ తెలుసుకునే ముందు అసలు మీకు ఉప్పెనలో ఛాన్స్ ఎలా వచ్చింది? మీరు ఉప్పెన వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారు రంగస్థలానికి అసోసియేట్గా ఉన్నారు. ఆయన ఆ సినిమా ద్వారా నాకు పరిచయం. ఆ తర్వాత ఆయన ఉప్పెన చూస్తున్నప్పుడు ముందులో అయితే రంగస్థలం నుంచి ఎవరిని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దని అనుకున్నారని విన్నాను. సరే నేను ప్రయత్నం వెళ్ళి కలిసాను. ఆఫీస్లో ఆయన లేరు. అసిస్టెంట్స్కి చెప్పాను. అసిస్టెంట్స్ చెప్పారు కొంతమంది, సార్ రంగస్థలం నుంచి ఎవరిని తీసుకోవట్లేదు సార్ అని. అదేమయ్యా అంటే సేమ్ నెంబర్ 2 అవుతుందని అనుకుంటున్నాను సార్ అన్నారు. సరే డైరెక్ట్ గారు వచ్చని చెప్పి వచ్చేసా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఉండకపోవచ్చు అని అనుకున్నా. వన్ ఫైన్ డే ఐ గాట్ రిసీవ్డ్ ఏ మెసేజ్ ఫ్రమ్ బుచ్చిబాబు గారు. కాల్ వచ్చింది. కాల్ సార్ ఆఫీసర్ ఏంటంటే వెళ్ళాను. వెళితే ఈ వేషం మీరు గోవింద్ అనే ఒక ముఖ్య పాత్ర అండి, చాలా మంచి పాత్ర, వన్ ఆఫ్ ద పిల్లర్ రోల్ ఇది, మీకు చాలా లైఫ్ వస్తుంది సినిమా ద్వారా, విజయ్ సేతుపతి గారి పక్కన అనగా నేను చాలా సంతోషించి నమస్కారం పెట్టా. మీకు రుణపడి ఉన్నా సార్ అని. ఆయన అంత హంబుల్గా సుకుమార్ గారు అందరూ డిసైడ్ చేశారండి, చాలా మంచి పాత్ర ఇది. ముందు యాక్చువల్గా అసలు రంగస్థలం నుంచి ఎవరు తీసుకోవద్దు అనుకున్నా, బుచ్చిబాబు గారు బస్సు డ్రైవర్ వేషం నాకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఒక రోజు ఫోన్ చేసి, సార్ మీకు బస్సు డ్రైవింగ్, లారీ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు ఆయన. సార్ అది ఎవరు నేర్చుకుంటారా అన్నాడు. అంటే మనకు అవసరం అవుతుందండి నేర్చుకున్నా అంటే, నేను కష్టపడి చందానగర్లో ఒక బస్సు డ్రైవర్ని, ఒక స్కూల్ బస్సు డ్రైవర్ లైన్లో పెట్టి అక్కడి నుంచి బీరంగూడ దాకా బస్సులో రైట్ అంటే వెళ్ళి సూపర్ ఆ స్కూల్ పిల్లలు దింపిన తర్వాత ఒక అరగంట సేపు ట్రైనింగ్ ల్యాండ్లో కాళేశ్వరంలో లర్నింగ్ చేశాను, నేర్చుకున్నా. గ్రేట్ సార్. నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న ఫొటోస్ ఆయన వీడియోస్ పంపించా. ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారు బుచ్చిబాబు గారు. చెప్పి 3 daysలో నేను ఆచరణలో పెట్టేశాడు, చాలా పర్ఫెక్షన్ మహేష్ దగ్గర అని చెప్పని ఆయన కొలీగ్ దగ్గర కూడా అన్నమాట తెలుసు నాకు. అది ఫిక్స్ అయిపోయారు. ఇక నేను బస్సు డ్రైవరు, తాగుబోతు బస్సు డ్రైవరు, కామెడీగా చేయించాలని ఒక కామెడీ సెటప్ పెట్టుకున్నాడు ఆయన. కట్ చేస్తే మరి అనూహ్యంగా అది పక్కకి వెళ్ళిపోయి అందరి నిర్ణయంతో, ముఖ్యంగా సుకుమార్ గారు అసోసియేట్ కో-డైరెక్టర్ రమేష్ గారు, ఆయన కూడా గట్టిగా మహేష్ అయితే బాగుంటుందండి, నాగమహేష్ అయితే బాగా చేస్తారని గట్టిగా చెప్పడంతో ఈ బస్ డ్రైవర్ వల్ల గోవింద్ అయిపోయాడు. అయిపోవటం ఒక గొప్ప అదృష్టంగా మారింది. ఇవాళ నన్ను అందరూ గోవిందు అని పిలుస్తున్నారు, గుర్తుపడుతున్నారు బాగా. చాలా సంతోషం ఉంది. చాలా ముఖ్య పాత్ర సినిమా నిండా, త్రూఅవుట్ బిగ్ రోల్. నా లైఫ్లో వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది, పెద్ద వేషం. అంటే రంగస్థలం తర్వాత
రంగస్థలంలో 5-6 సీన్స్లో ఉన్నాను. అంతకంటే ఎక్కువ సీన్స్లో ఈ సినిమాలో నేను కనిపించడం జరిగింది. అంటే మీకు చాలా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ మీకు వచ్చింది. అవును, బయట జనాల్లో కూడా మిమ్మల్ని చూడంగానే ఈజీగా గుర్తుపట్టేలాగా అంత మంచి రోల్ అనేది మీకు పడిపోయింది కాబట్టి అవునండి, మీరు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఉంది. అంటే కొందరు ఇచ్చి తప్పు చేశాము అని ఫీల్ కాకుండా మీరు ఏదైతే ఇచ్చారో దానికి న్యాయం కాకుండా ఇంకెక్కువనే వర్క్ చేశారు. అంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక సీన్లో బేబన్నమ్మ గారు ఏం చేస్తున్నారు వెళ్ళి చూసినా అంటే ఆ సీన్ అయితే అందరు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది. చాలా మంది చెప్పారు అన్నమాట. బెడ్రూమ్కి వెళ్ళి ఒక అబద్ధం వచ్చి చాలా ఖచ్చితంగా చెప్పడం అనేది, వచ్చి ఫ్యాన్ కూడా వేసాను అయ్యా లోపల ఉండడం అనేది వేరో, బయటకు వచ్చి ఫ్యాన్ కూడా వేసిన అనేది అది కూడా అంత కాన్ఫిడెంట్గా. అవును, అదే చెప్పారు. యజమాని మనసులో ఉన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తిగా చాలా అటాచ్మెంట్ ఉన్న జోడీ, ఒక హీరోయిన్స్ ఒక జోడీ అయితే సార్ రాయణం గారు గోవిందు అంత మంచి జోడీగా ఉంది. ఇది కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అవును సార్, మీరు ఎక్కడ కూడా అసలు త్రూఅవుట్ మూవీ కూడా ఒక కేర్ఫుల్ మనిషిగాను, ఆయన కేర్ తీసుకునే మనిషికి కేర్ టేకర్గా అనుక్షణం మీ బాడీ లాంగ్వేజ్లో కనిపించింది అది అని నాకు చాలామంది చెప్పారు. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా లైన్ ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన, అనిల్ గారని, మైత్రి మూవీస్ తరఫున ఉన్నారు ఆయన. ఒక రోజున ఆయన సీరియస్గా మహేష్ గారు రాయణం గారిని అంటే విజయ్ సేతుపతి గారిని చూపించకుండానే మీ యజమాని ఎంత సీరియస్ అనేది మీ బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది మాకు అన్నాడు. అనగానే సార్ మీరు అభిమానంతో చాలా ఎక్కువ తీసుకున్నారు నా యాక్టింగ్లోంచి అన్న. ఈ మాట నేను మీతో చెప్పలేదు సార్, ఇప్పుడు చెప్తున్నా మీకు. ఆల్రెడీ మన రవికుమార్ గారికి చెప్పాను నేను మాట అన్నాడు. అది ఎగ్జిక్యూటివ్ ఇంకో ప్రొడ్యూసర్ కదా నవీన్ గారును రవికుమార్ గారు. రవికుమార్ గారితో అనిల్ గారు చెప్పారట, నాగమహేష్ గారి యాక్టింగ్ చూస్తుంటే విజయ్ సేతుపతి ఎంత పవర్ఫుల్ విలన్ ఈ సినిమాలో అనేది తెలిసిపోతుంది, ఆయన చూపించక్కల అసలు మనం అని అన్నాంటే చాలా ఉప్పింగిపోయా. అంతే సార్, అంత అలా కనిపిస్తుందా అన్న, అంత బాగా ఉందా అన్న. లేదు సార్ మీరు మామూలు యాక్టింగ్ చేయట్లేదు, కెమెరా ముందు గోవింద్గా ఒక రకంగా ఉన్నారు, మహేష్గా ఒక రకంగా ఉన్నారు, చాలా మార్పు ఉంది. మీరు చూస్తున్నాగా, రోజు చూస్తున్నాడు చాలా అన్ని రోజులు ఆయన ఎవ్రీడే ఆయన సెటిల్ ఉండేవాడు. ఆయన ఎవ్రీడే నా యాక్షన్ మొత్తం సినిమా చూసిన ఆయన అనేసరికి అప్పుడు నాకు ఓహో నేను అప్ టు ద మార్క్ టు ద క్యారెక్టర్ జస్టిఫై చేస్తున్నాను అనమాట. సూపర్ అని అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ రియల్ కాంప్లిమెంట్. అవును సార్, ఫ్రెండ్స్ సార్ చెప్తారు కానీ బాగా చేస్తాను మీరు అని, అదొక బెస్ట్ కాంప్లిమెంట్. సెట్లో ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏదైతే చెప్తారో అది రియల్గా సార్. ఇంకోటి అవుట్పుట్ వచ్చిన దాని తర్వాత జనాలు ఇంకా అదే అయితే అది 100%. ఇంకొక బెస్ట్ కాంప్లిమెంట్ ఇదొకటి అనిల్ గారు లైన్ ప్రొడ్యూసరు అనిల్ గారు నాతో డైరెక్ట్ చెప్పమాట. ఇదో బెస్ట్ కాంప్లిమెంట్ అయితే. రెండోది 5వ రోజు నేను షూటింగ్ స్టార్ట్ అయ్యి నా వర్క్ స్టార్ట్ అయ్యి శ్రీరామాదిత్య గారు వచ్చారు, డైరెక్టర్ శ్రీరామాదిత్య గారు లొకేషన్ వచ్చారు. ఆయనను మా కెమెరామెన్ శ్యామ్ దత్ గారు దేవదాస్ సినిమా చేశారు, ఆయన డైరెక్టర్ ఈయన కెమెరామెన్. సూపర్. సరే ఆయన కట్టెసీగా వచ్చినట్టున్నారు, మాట్లాడుకున్నారు, అయిపోయింది. నేను డైరెక్టర్ని చూసి బయట సారథి స్టూడియోలో షూటింగు. ఆ దేవదాస్ నాకు అవకాశం రాలా. నేను కొంచెం కంప్లైంటింగ్గా మాట్లాడా, సార్ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు, దాంట్లో ఇచ్చుంటే మీ హృదయం దోచేవాడిని అన్న. నా నటనతో ఏదో శ్రీరామాదిత్య గారితో అన్నా, సార్ మీ గురించి మాకు తెలుసు సార్, మేము రంగస్థలం చూసాము, ఖైదీ నెంబర్ 150 చూసాము, గద్దరకొండ గణేష్ చూసాం, అన్ని చూసాం, మీరు ఎరగదీస్తున్నారు, ఇక్కడ కూడా ఎరగదీస్తా తెలుసు మాకు అన్నాడు. ఇక్కడ ఎరగదీస్తా మీకు చెప్పారు అన్న, మీ కెమెరామ్యాన్ చెప్పారు అన్నాడు. శాంతత్ గారా అన్న? శాంతత్ చెప్పారు. సేతుపతి గారి పక్కన గోవింద్ అనే ఒక ఆయన చేస్తున్నాడు, చాలా పర్ఫెక్షనిస్టు, మంచి పెర్ఫార్మరు, చాలా బాగుంది అతను యాక్టింగ్ అని చెప్పారు, పెద్ద యాక్టర్ అవుతాడని చెప్పారని. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద టైం. మరి విజయ్ సేతుపతి గారి గురించి వస్తే ఆయన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్? ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి విజయ్ సేతుపతి గారు. అందరికీ ఆయన తారలాగా ఆకాశంలో మెరుస్తున్నాడు, కానీ
ఆయన మాత్రం నేను నేలలో ఉన్న విత్తనాన్ని అనుకుంటాడు ఆయన. బా ఆయన నేల మూలాలు తెలిసినవాడు. మీరు మొన్న కూడా నేను గమనించానులే, అందరూ లైన్లో ఉంచున్నారు డయాస్ మీద ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున. ఆడియన్స్ అరుస్తున్నారు, ముందుకు వచ్చి మాట్లాడండి. మేమందరం సమానమే అన్నాడు ఆయన. బా అది ఆయన వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వానికి, ఆ నటన కంటే ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించే అభిమానులు అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఆయన ఎంతటి స్నేహంగా ఉంటాడంటే, పెద్ద టాప్ స్టార్, వాళ్ళు ఇండియన్ టాప్ స్టార్. అవును సార్. ఇండియాలోనే ఒక ప్రముఖమైన స్టార్గా చాలా బిజీగా ఉన్నాడు ఆయన. అవును సార్. ఆయన అంచెడు పరిచయం చేశారు. మహేష్ అన్నారు రంగస్థలం చేశాడంటే చూశాను సార్ అని చెప్పన్నారు. ఈ లైక్స్ మీ. ఒక షాట్ జరుగుతున్నప్పుడు ఆయన కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆ సిగరెట్ యాష్ అంతా 1 ఇంచి దాకా పెరిగింది. నేను పక్కన నిలబడి పరిస్థితిని బట్టి ఆలోచన చేసి బేబమ్మ ఇంటికి రాలేదనే ఫీలింగ్స్ అయ్యో అది సీను. ఆలోచిస్తుండగా నా దృష్టి ఆ సిగరెట్ కాలుతుంది చూశాను. ఒక సర్వెంట్గా, ఒక ముఖ్యాంచరుడిగా అది ఆయన పడితే మళ్ళీ అది నాకు ఇన్సల్ట్. నేను కేర్ టేకర్ కాను. సో ఇమీడియట్గా ఆయన చూస్తే యాష్టే ఉంది టేబుల్ మీద, సెట్ ప్రాపర్టీ. గబ్బుకు నాకు తీసుకుని ఆయన చేయి కింద పెట్టి అయ్యా యాష్ ఎదించండి అన్నట్టుగా నేను అయ్యా అని అంతే. ఆయన కూడా డిస్టర్బ్ కాకుండా అక్కడ పెట్టరా అన్నట్టు చేశారు ఆయన. షార్ట్ అయింది, ఓకే అయిపోయింది. ఇది స్క్రిప్ట్లో ఉన్నది కాదు, ఇంప్రూవైజేషన్ చేసిందే. బా స్పాంటేనియస్. నేను చేసినాక ఆయన ప్రతిస్పందన కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు. షార్ట్ అయిపోగానే ఆయన, మహేష్ జీ యు నో వాట్ టు డూ బట్ యూఆర్ ఎస్టేటింగ్ టు డూ అన్నాడు. బా నేను నవ్వుతా ఉన్నా. మీకేం చేయాలో తెలుసు బట్ మీరు చేయట్లేదు అన్నాడు. చేయట్లేదంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది కాకుండా చేస్తే మళ్ళీ అది ఇబ్బంది కదా సార్ అని అన్నాను నేను. ఇప్పుడు ఎవరు చెప్పారు మీరు అది యాష్టే పెట్టమని? బీయింగ్ ఏ గోవింద్ మీరు చేశారు ఆ పాత్ర, మహేష్ చేయలేదు, ఇన్వాల్వ్ అయి చేశారు. అట్లా మీకు తెలుసు ఏం చేయాలో తెలుసు. మీరు హెసిటేట్ చేస్తున్నారు, చేయొద్దట్టగా. మీరు ఏం చేయదలుచున్నారో చేసి పారేయండి. డెఫినెట్ మీకు నాలెడ్జ్ ఉంది, ఇది ఏం చేయవచ్చు ఏం చేయకూడదు తెలుసు మీకు, నాకు అర్థమవుతుంది. అది సిచ్యువేషన్ తగ్గట్టుగా అయితే డైరెక్టర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు, అప్రిషియేట్ చేస్తాడు. డెఫినెట్లీ. అది కాదనుకోండి, అతను నచ్చలేదు అనుకోండి, మళ్ళీ టేక్ వన్ మోర్ అంతే కదా, నష్టపోయేదేముంది దీంట్లో. కాబట్టి డూ ఇట్. అంటే డైరెక్టర్ కాకుండా చేస్తే కేకలేస్తారు కదండి, ఇబ్బంది పడతారంటే డోంట్ బ్లేమ్ అదర్స్. ఒక గట్టిగా చెప్పిన వార్నింగ్ లాగా. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్టిస్ట్కి ఒక బౌండరీస్ గీసి షల్ లాగా తయారు చేసేసి ఆ షల్లో కూర్చోబెట్టేసి ఇక్కడే మీరు నటించమంటారు. దాన్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చినోడే ఒక రజనీకాంత్ అవుతాడు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అవుతాడు అని అన్నాడు ఆయన. కాబట్టి ఆర్టిస్ట్గా మనం వాళ్ళు చెప్పింది చేయకూడదు, మనం తెలిసి కూడా యాడ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. మీరు చేయగలుగుతారు, చేయండి మీరు, సూపర్ సార్ అని కో ఆర్టిస్ట్కి, చిన్న ఆర్టిస్ట్, నాలుగు చిన్న ఆర్టిస్ట్కి అంత బెస్ట్ క్లాస్ పీకి అంత అప్రిషియేట్ చేశాడు ఆయన. అట్లాగే మీరు చూసారు కదా సినిమా, ఆ ఇంటర్వెల్ బ్యాంక్ టైంలో గోవిందు సముద్రంలో ఆకాశం కలుస్తాయంటారా, ఆ సీన్లో పర్టికులర్గా ఆయన డైలాగ్ కాంబినేషన్ పార్ట్ అయిపోయింది. ఆయన క్లోజ్ షాట్ తీసేశారు. నెక్స్ట్ ఇంత ఒక జస్ట్ 6 feet దూరంలో ఆయన కూర్చున్నారు, కెమెరా అక్కడ ఉంది, పక్కనే ఆయన కూర్చున్నాడు స్టూల్ మీద. అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ చదువుతున్నారు, నా రియాక్షన్ తీసుకుంటున్నారు. ఆయన ప్రశ్న, ఇట్ట మాట్లాడుతున్నాడేంటి, ఇట్ట అడుగుతున్నాడేంటి, ఏ ఉద్దేశం, ఈ నా టెన్షను, ఇదంతా నేను చేస్తామన్నా. మొత్తం అయిపోగానే సార్ యు ఆర్ క్యూట్ సార్ సార్ మీ అన్న, యా యు ఆర్ క్యూట్ సార్ అన్నాడు. క్యూట్ అంటే ఐ కాంట్ అండర్స్టాండ్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ వే యూఆర్ టెలింగ్ మీ అన్న. క్యూట్ అంటే లవ్లీ సార్ అని. అక్కడున్న ఒక మన కాస్ట్యూమ్ డిజైనర్ ఒక ఆవిడ సరదాగా మాడతారు, ఏంటి నాగమహేష్ గారు ఫేర్ అండ్ లవ్లీనా? నో బేబీ వీఆర్ బ్లాక్ అండ్ లవ్లీ. అంత స్పోర్టివ్గా, అంత ఫ్రెండ్లీ నేచరు విజయ్ సేతుపతి గారిది. ఆయన ఉన్న ఇమేజ్కి, ఆయన బిహేవియర్కి అసలు ఎక్కడ పొంతన ఉండదు. అది ఎవరికి ఎలా ఉంటుందంటే, అది అన్నీ తెలిసినవాడు, ఈ పటాటోపాలు లేనివాడు, ఎన్ని తాత్కాలికం. ఇప్పుడు టైం బాగుంది,
బాగుంది, రేపు బాగోపోవచ్చు, అయినా ఇట్లా ఉంటాం. సూపర్. కాబట్టి మంచి టైంలో కూడా మనిషిగా ఉంటే చెడ్డ టైంలో బాధే ఉండదు మనకి. అవును సార్. సో ఆయన ఎవరు ముద్దడితే ముద్దిచ్చి పెట్టేస్తాడు బొగ్గు మీద, చెమట కంపు కొడుతుందా లేకపోతే మట్టి మనిషా, ఏ పట్టింపు లేదు. నేను చేయలేను అట్లాగా, ఎవరు చేయలేరు అట్లాగా. అదే అంటే కొందరికే అవి అది అయినా ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత దగ్గరికి రాకుండా దూరంగా బౌన్సర్స్ ఇసువాత పడేస్తుంటారు. కానీ అట్లా కదా, ఆయన దగ్గర తీసుకుంటాడు, అలా ముద్దు పెట్టానని ముద్దు పెట్టేస్తాడు. అట్లా ఆయన వ్యక్తిగా మనిషిని గుర్తించే మనిషి అండి. సో మీరు విజయ్ సేతుపతి గారు ట్రావెల్ అయ్యేటప్పుడు ఏదన్నా సంఘటన జరిగిందా సార్ ఇట్లాంటిది? ఏదైనా ఫ్యాన్ కానీ ఎవరన్నా? ఫ్యాన్ ఆయన గురించి తెలుసు ఒకటి, నా కళ్ళ ముందు ఎంతో 100 మందికి ఆయన ముద్దులు పెట్టాడు. ఆయన ముద్దులు పెట్టాడు. నన్ను బాగా గోవింద్గానే చూశాడు ఆయన. ఆ డైరెక్టర్ గారు కూడా చెప్పాడు, సార్ వెన్ ఎవర్ ఐ సీ దిస్ జెంటిల్ మ్యాన్ ఐ ఫీల్ ఓన్లీ గోవింద్, గోవింద్. నా మహేష్ తిరిగిట్లా గోవింద్ కనిపిస్తున్నాడు అంత ఇన్వాల్వ్ అంత. అంటే నేను మామూలు షార్ట్ చెప్తున్నా, డిస్కషన్ ఉంటుంది కదా, ఇది ఇప్పుడు మహేష్ గారు ఎట్లా అంటారు, మీరు ఎట్లా అంటారు సార్ అని బాగా చెప్తుంటే, నా ఆయన చూసినప్పుడు అయ్యా అనేది డైలాగ్ చెప్తుంటే, ఆ రిహార్సల్స్ టైంలో కూడా ఆయనకి గోవిందులా నేను కనిపించా. అట్లా ఆ పాత్ర మరి పరిపూర్ణంగా అందరికీ నచ్చడానికి కారణం కూడా అవన్నీ నేను జనరల్గా నేచర్గానే ఉంటాను, ఆ క్యారెక్టర్ మూడ్లోనే ఉంటాను ఎప్పుడు. లాస్ట్ టైము రంగస్థలం టైంలో కూడా ఎన్నేని నవీన్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే, ఆయన ఎవరు పట్టుకొచ్చారండి, అచ్చు తాగుబోతులో ఉన్నాడు, మీరు ఎక్కడ తాగినట్టు చూపించలేదు, బట్ ఆయన టోటల్గా బస్తీలోని మనిషిలో ఉన్నాడు అని రాధాకృష్ణ గారు చెప్తుంటే, నవీన్ గారు అవునండి లొకేషన్లో కూడా తాగుబోతులో కనిపించాడు అన్నాడు ఆయన. అంటే నేను నవ్వుకున్నా. అంటే నేను షార్ట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మనం దూరం కూర్చుని ఉంటాం, మహేష్ గారు షార్ట్ రెడీ అంటే మనం నడిచి వెళ్తుంటాం కదా, ఆ డ్రంకర్ మూడ్లో నడిచి వెళ్ళేవాడిని. అంటే నేను మూడ్లోకి వెళ్ళడం కోసం వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు వేరే సినిమాలో ఉన్న దర్పం ఉండదు, తాగుబోతు వంగిపోవటం, బెండ్ అవటం, కాళ్ళలో సత్తు లేనట్టుగా నడవటం, ఆ వాకింగ్లో చూసిన తాగుబోతులానే చేస్తున్నాడు, తాగి వచ్చాడు ఇంటి అన్నట్టుగా ఆయన నవ్వుతా కామెంట్ చేశారట. అట్లా గోవింద్ రిహార్సల్స్ టైంలో కూడా మనం చెప్పండి సార్ అంటే వెళ్దాండి అయ్యా అది మనం చేస్తూ ఉంటేనే మూడు వస్తుంది, అవతల కూడా ఇన్వాల్వ్ అవుతాడు. మనం ఇన్వాల్వ్ కాబట్టి ఆయన ఇన్వాల్వ్ కాలేడు. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఇప్పుడు అంటే బీసు కూర్చున్నాను అనుకోండి, పాత్రలో రాకుండా నాది కూడా అట్లాగే పెడసరంగా ఉంటుంది. యువతల ఆర్టిస్ట్ నేనంటే నేను కావచ్చు, ఇంకో ఆర్టిస్ట్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, బట్ వాళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి కెమెరా బ్యాక్ పెట్టిన నాకు నా ఫేస్ నటిస్తుంటుంది. సూపర్ సార్. అట్లా ఎదుట మనిషికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇప్పుడు నన్ను తిట్టే పాత్ర ఉంది, ఒకటి అవతల యజమాని పాత్ర ఉంది, నేను తిడుతున్నాడు, బుద్ధి ఉందిరా నీకు అన్నప్పుడు నా మొహంలో ఎక్స్ప్రెషన్ ఆడిన బ్లాంక్ కూర్చున్నాను అనుకోండి, ఆయన యాక్షన్ చేయలేడు. ఆ భయాన్ని నేను చూపించాను అనుకోండి, ఇంకా ఆయన ఇంప్రూవైజ్ అవుతాడు, ఆయన ఇంకా ఎనర్జెటిక్ అవుతాడు. సపోర్టింగ్ బాగుంటుంది, ఎప్పుడు ఉండాలి. కెమెరా స్టార్ట్ అయిందండి అసలు నేను పట్టించుకోను. నాకున్న మంచి లక్షణం నాకు తెలిసింది ఏంటి అంటే, కెమెరా ఎక్కడ ఉందో ఎత్తుకోను. నేను అవసరం అనుకుంటే డైరెక్టర్ గారు, మహేష్ గారు బ్యాక్ వెళ్తారేంటి ఇటు రండి అంటాడు, ఆయన చెప్తారు. సో నేను నా పాత్ర చేస్తా ఉంటాను. నేను అవసరం కెమెరా ఫోకస్ నా మీద వస్తుంది, కాకపోతే వదిలిపెట్టేస్తుంది అంతే. సో కెమెరా ఎక్కడ ఉందని దానికోసం నేను ఇటు వెళ్ళాల్సిన ఇటు తిరిగి కదా కదా అది చూసారా, ఓం శాంతి బాగో బాగో అని చెప్పి ఒక డైలాగ్ ఇచ్చిండు అన్ని కెమెరా ముందు వస్తుంటాడే. అట్లా చేయను కాబట్టి నేను నా రంగస్థలంలో కూడా నన్ను నేను ఎత్తుకున్నా, ఇంతమందిలో ఎక్కడున్నా నేనని, ఏ యాంగిల్ కెమెరా పెట్టారు నాకు గుర్తురాలా. సో దట్ అట్లా ఇన్వాల్వ్ అవ్వటం అనేది కొంచెం భగవంతుడు ఇచ్చిన ఒక లక్షణం. సూపర్ సార్. సులక్షణంగా వాడుతున్నాం. సో మీరు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మీకు నచ్చిన డైలాగ్ ఏంటి సార్? ఒకటి చెప్పండి. ఈ దీంట్లోనా నచ్చిన డైలాగ్ అంటే సేతుపతి గారు ఇంటర్వెల్ బ్యాంక్ డైలాగులేనండి. చెప్పండి సార్. గోవిందు అయ్యా, ఆకాశం సముద్రం కలుస్తా అంటావరా, అలా ఎంత ఎగసిపోయినా అంటే అక్కడ నాకు చిన్న దగ్గు పెట్టారు. అంటే నా డెత్ కూడా ఉంది ఈ సినిమాలో, తీలా అది
డెత్ ఉంది. అక్కడ డైరెక్టర్ గారు దగ్గమన్నారు ఒకటి, బుచ్చిబాబు గారు. రెండోది వర్షం ఎఫెక్ట్ అక్కడ. అవును సార్. ఆయన రాక్ స్టడీ నిలబడి ఉన్నాడు ఆయన. సరే నేను డెత్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ వణుకు, షివరింగు, వయసు పెద్దవాడిగా ఆ బాడీ లాంగ్వేజ్లో చూపించాలని ఆలోచన చేసిరా. అవును సార్. ఆ వర్షం పడటం వల్ల ఏంటంటే ఆ వణుకుతోటిను ఇది రెండు దగ్గుతా కదా, అవును సార్. నువ్వే సత్తే అనే డైలాగ్ వస్తుంది ఆయన. అవును. ఈ దీనికోసం అని చెప్పి నేను కొంచెం బాడీని షివర్ చేస్తా, అలా వణుకుతా, డైలాగ్ కూడా చెప్పాను. అట్లా చెప్పాను, గోవిందు అయ్యా సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా, అలా ఎంత ఎగిసిపోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా, అది డైలాగు. అది చిన్న డైలాగ్ అని అనిపిస్తుంది సార్. మీరు ఇన్వాల్వ్మెంట్తో చెప్పేసరికి అది అందరికి కూడా మైండ్లో కూర్చుండిపోయేలా ఉంది సార్. టీజర్ కూడా వేస్తారు కదా, వాళ్ళు పబ్లిసిటీ కూడా ఆ సీన్ వాడారు, ఆ పాయింట్ వాడారు. ఆకాశమే వంగితే షాకు, ఏ సెన్స్లో మారుతున్నాడు ఈయన యజమాని అనేది, ఇది తేదీ అంతరా ఇది చెప్తాను, అది గుర్తుపెట్టుకోరా, ఈరోజు పట్టుకోపోయినా ఏదో ఉంది, రేపు ప్రెసిడెంట్ మిస్ అని కాలేజీలో బేబీ చెప్పపోయినా నా సమాధి మీద సాగుతేది ఈరోజు రాయించడానికి ఈ మాట ఏంటని కొంచెం ఎమోషనల్గా దగ్గుతా, కళ్ళు కూడా అని. అంటే నువ్వే సత్తే, ఈ లోపు నువ్వే సత్తే, నీ కొడుకు చెప్పి సావరా, అది అంటే ఆ క్యారెక్టర్ ఒక అదేమంటారో మూర్ఖత్వం, ఈరోజు చచ్చిపోయాడు ఆయన అనేది ఫిక్స్ అయిపోయాడు అక్కడ. ఆ మూర్ఖత్వానికి ఆ పట్టింపు పంతం, ఆ ఫీలింగ్కి ఆ సీన్ బాగా వర్కౌట్ అయింది. అంటే నార్మల్ యాక్ట్ చేయడం అనేది వేరే సార్, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు దగ్గడము అవి ఇవి అనేది అంత ఈజీగా రాదు. మనం వస్తుందండి, అంటే రాదని కాదు కానీ కాస్త నటిస్తామంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా, నటిస్తామంటే కొంచెం బిజీ ఉన్నాం కాబట్టి నటన తేలికైంది. అదే సొంత సినిమా చేస్తే నాకు కష్టమైందేమో, కానీ రెగ్యులర్గా కెమెరా ముందుకు వస్తున్నాం కాబట్టి తేలిగ్గానే. నేను రంగస్థల యాక్టర్గా, స్టేజ్ యాక్టర్నే కాబట్టి నాకు కొంచెం పెద్ద భయం ఉండదు. అంటే గొప్ప నటుడిని చెప్పను కానీ నటించడానికి భయపడేది ఉండదు. సిచ్యువేషన్ అర్థం చేసుకుని తగినట్టుగా నటించే ప్రయత్నం చేస్తాం. సూపర్ సార్. కాబట్టి నలుగురు మెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ రిలీజ్గా ఉన్న సినిమాల్లో 4-5 సినిమాలు ఉన్నాయండి. అందులో చిన్న వేషం చేస్తుంది ఉంది, పెద్ద వేషం చేస్తున్నది ఉంది. శేఖర్ కమల్ గారు, నాగ చైతన్య గారిది లవ్ స్టోరీలో ఒక సీన్లో ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబులో 2-3 సీన్స్లో ఉన్నా. సూపర్. నెక్స్ట్ తలైవి కంగనా రనౌత్ పాన్ ఇండియన్ మూవీ, దాంట్లో జీకే ముపనార్ అని అప్పటి కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్ తమిళనాడులో, ఎంజి రామచంద్రన్ ఉన్నప్పుడు కంగనా రనౌత్ వచ్చి జయలలిత బయోపిక్ సినిమా అది. ఆవిడ జయలలిత రోలు, ఆవిడ కాంబినేషన్లోనే ఆవిడతో డైలాగ్ తోటి తలైవి చేశాను. సూపర్. నెక్స్ట్ ఓదేల రైల్వే స్టేషన్, దాంట్లో ఇన్స్పెక్టర్గా మంచి రోల్ చేశా. అక్కడ మంచి గుర్తింపు, చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. దానికి రైటర్ వచ్చి మన సంపత్ నంది గారు. అట్లా సంపత్ నంది గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా సిటీమార్, గోపీచంద్ గారు, తమన్నా గారు హీరోయిన్స్. ఆ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా నన్ను ప్రమోట్ చేసేది ఏంటి అంటే బాలయ్య బోయపాటి గారి BB3. సూపర్ కాంబినేషన్ సార్. సూపర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ క్యారెక్టరు, అద్భుతమైన క్యారెక్టరు, చాలా పేరు తెచ్చిపెట్టేది. నన్ను చాలా నటుడుగా ఫైటింగ్ కూడా ఉంది ఇప్పుడు దానికి, నాకు ఫైటింగ్ ఉంది విలన్స్ తోట సోలో, మంచి పర్పస్ కోసం. డెత్ అది బోయపాటి గారు కూడా, మహేష్ గారు మీ పాత్ర చాలా పెంచామండి, మంచి పేరు వస్తుంది మీకు అని ఆయన కూడా బాగా మెచ్చుకున్నారు. ఆల్రెడీ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఫోన్ వచ్చింది, రేపటి నుంచి షూటింగ్, మళ్ళీ రేపటి నుంచి 3 days చెప్పాక ఇప్పుడు. అవును సార్. 3 days బోయపాటి గారి సినిమా చేస్తున్నా. అది ఒకటి మళ్ళీ ఒక స్ట్రైకింగ్ రోల్ అన్నమాట. మరి గొప్పగా మళ్ళీ మనసులు దోచుకోవడానికి రెడీగా ఉన్నారు.
సత్య హౌస్ వస్తా అక్కడ. సూపర్ సార్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో మీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి సార్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే రంగస్థలం అద్భుతం విజయం చెందటం. అంతకు మించి ఇప్పుడు ఉప్పిన అయింది. కానీ రంగస్థలంకి ఒక పెద్ద జీవితంలో ముఖ్య పాత్ర, నా జీవితం మర్చిపోలేని సంఘటన 2 అక్కడ జరిగినాయి. ఏంటి సార్? రంగస్థలం ఏప్రిల్ 5వ తారీఖు నేను ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళా. ఏప్రిల్ 1వ తారీఖు మా వైఫ్ చనిపోయింది. ఎలా సార్? అంటే ఆవిడకి షుగరు బీపీ బాగా రేజ్ అయిపోయి నిమ్స్లోనే. అప్పుడు అప్పుడు 1 రోజుల పైనే తీసుకుంది. కోమాకి వెళ్ళిపోయింది. తగల ఆ బ్రెయిన్ ఏదో హ్యామరేజ్ అయిందన్నారు. ఆవిడ చనిపోయింది. నేను 5వ తారీఖు షూటింగ్ వెళ్ళటానికి వీడికి కోమాలో ఉంది, ఇక్కడ ఎలా చూడాలి, ఈ టైంలో వెళ్తా అంటే ఏమంటారో అని టెన్షన్ పడతా ఉండి డాక్టర్ని అడిగా. డాక్టర్, నాకు 5వ తారీఖు షూటింగ్ ఉంది, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఈ 5 రోజులు కాస్త బెటర్ జరిగే పరిస్థితిగా ఉంటే ఏంటంటే ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంటంటే చేపట్టుకుని 2 చేతులు పట్టుకుని సారీ సార్ షీఈస్ నో మోర్ అన్నాడు. అప్పుడు దాకా ఎలాగో నేను కాపలా ఎవరిని పెట్టాలి, ఎలా ఉంచాలి, ఎలా చేయాలి, ఈ పరిస్థితి ఉంటే వెళ్తానంటే పెద్దవాళ్ళు ఏమంటారో అని ఇన్ని రకాలుగా నేను మొదలుపడతా ఉంది. బతుకుతున్న ఆశలనే కదా, ఎలా కాపాడా పెట్టాలి మనుషులని నేను అనుకుంటే ఆ డాక్టర్ అని చెప్పి షీఈ్ నో మోర్ అన్నాడు. ఒకసారిగా మైండ్ ఇదైపోయింది. చనిపోయిందా అన్న. చనిపోయింది సార్ అన్నాడు. ఏడుపు పక్క, బాధ పక్క, పరిస్థితిలో పక్క. అప్పుడు పిల్లలు 1 రోజులు వాళ్ళ అమ్మని చూడలేదు, 2 ఆడపిల్లలు నాకు, వాళ్ళ మదర్ చూడలేదు. వాళ్ళ ఏమో రోజు చేయి కదుపుతుంది, కాలు కదుపుతుంది అనేది అబద్ధాలు చెప్తూ వచ్చా. ఎలా చెప్పని వార్త అని నాకు ఒకసారిగా ఏం చేయాలో అవసరం పరిస్థితి అయిపోయింది. చాలా దారుణ పరిస్థితి. ఇప్పుడు చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి మనం నిలబడి ఉండటం, కాపలా కాయటం ఒక ఎత్తు. తిరిగి వస్తుంది ఏం షుగరు బీపీ పెద్ద ఇది కాదు, లేసి వస్తుంది పెద్ద హాస్పిటల్లో అనుకున్న ధైర్యంగా ఉన్నవాడిని ఒకసారిగా కృంగిపోయా. నెక్స్ట్ మూమెంటు ఒక 2 గంటలకి మన దుఃఖమంతా తీరిన తర్వాత నెక్స్ట్ వాట్ టు డూ, ఏం చేయాలి నేను ఇప్పుడు, ఈ పరిస్థితి ఎట్టాలను తెలిస్తే వాడ రానివ్వరు. ఎందుకంటే మహేష్ గారు ఇంత బాధలో మీరు ముందు ఇంటి విషయాలు చూడండి అని చెప్పి అంటారు. కానీ అవకాశం వదిలిపెట్టుకోలేను. ఎక్కడ అసలు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కూడా, దగ్గర ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. అంటే రోజు కలిసి మనుషులు తప్ప, ఇట్లా సిక్కే ఉందని తెలిసిన వాళ్ళు తప్ప, కాస్త ఇట్లా వారానికి 4 ఒకసారి మాట్లాడే ఫ్రెండ్స్ కూడా చెప్పాలా చనిపోయిందని. 2-3 రోజుల్లోనే కృష్ణా గోదావరిలో కలపాల్సిన కలిపి చేయాల్సిన కార్యక్రమాలు చేసి ఇక బయలుదేరుతామంటే ఇంట్లో పెద్ద ఇష్యూ. మా పెద్దవాళ్ళు, అక్కయ్య, అన్నయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు అందరూ, మేనత్తలు, నువ్వు ఎట్లా వెళ్తావు ఈ పరిస్థితుల్లో, నువ్వు దాటకూడదు, ఊరు దాటకూడదు అని హైదరాబాద్ నుంచి పోలవరం అవతల రాజమండ్రి దాకా వెళ్ళాలా. ఈ పెద్ద ఇష్యూ అయిపోయి నాకు మెంటల్గా ఎలా ఉందని అలా ఉంది. ప్రపంచాన్ని ఎదిరించే పరిస్థితిలో ఉన్నా నేను. ఇక గట్టిగా వాదనలు జరిగి అందరూ తల పక్క అంటుంటే నేను దండం పెట్టి, దయచేసి మీరేమి చెప్పొద్దు, వినను మీ కోపం సరిపోయి ఇంట్లో వచ్చి నో ప్రాబ్లం, వినను, నేను వినేది ఇద్దరికి, మా బిడ్డలకి ఇద్దరికి. చెప్పండి తల్లి, మీరు వెళ్ళమంటారా వద్దంటారా, మీరు వెళ్ళమంటే వెళ్తారా లేదా మానేస్తాను, మీరే ముఖ్యం అంటే వాళ్ళు వెళ్ళండి అన్నారు. మీకు మైత్రి మూవీస్ తెలియదు, సుకుమార్ గారి డైరెక్షన్ తెలియదు, రామ్ చరణ్ హీరోగా సమంత ఫస్ట్ కాంబినేషన్ అది. దాంట్లో సమంత ఫాదర్గా నాకు వచ్చిన 2వ సినిమా నాకు అది. చిరంజీవి గారు ఇచ్చారు గొప్ప అవకాశం. 2వ సినిమానే మళ్ళీ రంగస్థలం వచ్చింది అక్కడి నుంచి. నాకు ఈ పరిస్థితులు దాన్ని చేదాచుకోలేను. ఒక 4-5 ఏళ్ళు కష్టపడితే కానీ సమంత ఫాదర్గా అవకాశం రాదు. అలాంటి 2వ సినిమా వచ్చింది. భగవంతుడు పెద్ద పరీక్ష పెట్టాడు. మీరు చెప్పినట్లుగా పొలిమేర దాటితే అయిపోతానంటే అవనే.
భగవంతుడు నా బిడ్డలకి ఆ కర్మే రాసి పెట్టాడని అనుకోండి. దయ్యంటే కాపాడండి, లేదా గాలి ఊరి పెట్టిన ఆడపిల్లల్ని. బట్ నేను వెళ్ళాలి. దయచేసి మాట్లాడొద్దు. మాట్లాడితే నేను చాలా మెంటల్ అయిపోతా. ఇబ్బంది కలిగితే మీరు వెళ్ళిపోండి ఇంట్లోంచి. ఇది చనిపోయిన రోజు రాత్రి సంభాషణ ఏని బా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సంభాషణ నెక్స్ట్ స్టేజ్ నా మూమెంట్ కదా. అవును సార్. ఇప్పుడు ఏం చేస్తారు సినిమా మరి అని అంటే ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. వెళ్తానంటే వెళ్తావరా అని పెద్దవాడు మందలింపు. అలా ఒక పెద్ద సంఘర్షణ, మానసికమైన వేదన, తెగింపు. సాంప్రదాయం కాదనేది దాకా అంటారు కదా, పొలి మీద దాటొద్దు అంటారు. మరి ఎన్నో పొలి మీద దాటేసా. దేవుడిని నమ్ముకున్నా. స్వామి నువ్వే కాపాడు నా బిడ్డల్ని. నేను వెళ్ళేది వ్యామోహంతో కాదు, మోసుతో కాదు, ఇంకో డబ్బు సంపాదన కోసం కూడా కాదు. ఈ అవకాశం పోతే గొప్ప అవకాశం రాదనే. ఇది నాకు చాలా అవసరం జీవితానికి. అది తెగించి వెళ్ళాను. ఇంకొక పిటిబుల్ కండిషన్ ఏంటి, ఇంకొక అడుగు వేస్తే సూది గుచ్చుకున్నట్టుగా గుచ్చుకునేది. రామ్ చరణ్ గారు అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాడు ఆ షూటింగ్ టైంలో. నేనేమో భార్యకి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా. ఇక ఆ 15 రోజుల పాటు దూరంగా ఉండే ప్రయత్నం చేసి ఆయనకి ఎక్కడ సెకండ్ ఇవ్వటం కూడా జరగల. ఇప్పుడు కూడా ఆయనకి నాకు అడ్డు తడికి ఉన్న చోట చూసుకుని అటు కూర్చున్నాను అనుకోండి, నేను అటు తడి కట్టుకుంది అనుకోండి, ఆ పక్క వచ్చేవాడిని. దడి అదే కంచెలు ఉంటాయి కదా. అవును సార్. అంటే సార్ నమస్తే అనేది లాంగ్ షాట్ నుంచి దూరం నుంచి ఆయన లేచి రావటానికి కూడా ఇబ్బంది పడేలాగా, మధ్య మధ్య ముళ్ళ కంప ఉండేలాగా ఇట్లా చూసుకుని ప్రవర్తించి తప్పించుకున్నా కానీ ఎక్కడైనా తాకల. సార్ అడిగారా మీ గురించి? ఎవరు తెలియదు. నోబడి నోస్ ఇట్. ఎందుకు అది ఒక పక్కన నాకు అవసరం. ఇంత తెగింపు చేసింది, మళ్ళీ అక్కడ అడ్డు, సెంటిమెంట్ అడ్డు. నేను ఆ సంవత్సరం పాటు సినిమా రిలీజ్ అయ్యేంత కాలం కూడా రంగస్థలం గొప్ప హిట్ అవ్వాలి, రంగస్థలం గొప్ప హిట్ అవ్వాలి, రంగస్థలం గొప్ప హిట్ అవ్వాలి. అది ఫ్లాప్ అయితే నా దరిద్రమే అంటించినట్టు, దానికి నేను కీడు అంటించినట్టే నా స్వార్థానికి అనుకుంటా మొక్కున్నానండి. ఆ సినిమా హిట్ అనగానే నా జీవితంలో మొదటి క్షణం అదే రంగస్థలం హిట్టే. చిరంజీవి గారు నాకు ఇచ్చిన దానికంటే కూడా వేషం, చిరంజీవి గారితో చేయటం అది గొప్ప సన్నివేశం. దానికంటే ఒక సంఘర్షణ, ఒక సంవత్సరం పాటు తలచి చిరిగి వచ్చి వెన్నముద్దలాగా అంత గొప్ప హిట్ అయింది రంగస్థలం. అంత గొప్ప విషాదాన్ని, అంత గొప్ప ఆనందాన్ని రంగస్థలం ఇచ్చింది నాకు. అంతమించి చెప్పుకోవటం ఉండదు, ఇక రాదు కూడా. అంతమించిన కష్టం రాదు, అంతమించిన ఆనందం రాదు. ఇక గొప్ప చిత్రాలు నేను చేయొచ్చు, గొప్ప హిట్లు కావచ్చు, కానీ ఇది తొలి ముద్దులాగా ఒక తొలి స్వీట్ మెమరీ ఇన్ మై లైఫ్ ఇస్ రంగస్థలం. సూపర్. ఫ్రంట్ విషాదం ఉంది, వెనకేమో గొప్ప ఆనందం, సక్సెస్. ఆ సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా గ్రేట్ సార్. గ్రేట్ అంటే అదేమంటారు, అవసరం, నటించడం అవసరం, ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా చేజిక్కించుకోవడం అవసరం. నిజంగా రంగస్థలం లేకపోతే మళ్ళీ నేను చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చేది. మళ్ళీ మంచి వేషాలు రాకుండా రంగస్థలంలో సమంత ఫాదర్ అనేది ఒక సర్టిఫికేట్ అయింది. అంటే ఫస్ట్ పిక్చర్లో చిరంజీవి గారితో ఇంట్రడ్యూస్ చేయబడటం ఖైదీ నెంబర్ 150లో అది పెద్ద సర్టిఫికేట్ అయితే, విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చినోడైతే ఇమీడియట్ ఒక పెద్ద ఉద్యోగం వచ్చినట్టుగా, ప్రమోషన్ వచ్చినట్టుగా, జాబ్ వచ్చినట్టుగా రంగస్థలంలో సమంత ఫాదర్ అయిపోయా. ఆ తర్వాత వేషాలు నాకు తేలికైనాయి. చిరంజీవి గారు ఇంట్రడ్యూస్ చేశారు, రంగస్థలంలో వచ్చింది ఆయన ప్రమేయం, సుకుమార్ గారు, ఇది మొత్తానికి మంచి అవకాశం వచ్చింది, బాగా చేస్తున్నాడు అనేది వచ్చింది. అది బాగా నన్ను నిలబెట్టిస్తుంది. మూవీస్కి రాకముందు సార్ మీరు ఏం చేసేవారు? మూవీస్కి రాకముందు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని అండి. రియల్ ఎస్టేట్ చేసేవాడిని. అంటే అవుట్స్కట్స్లో ల్యాండ్ తీసుకుని వెంచర్స్ చేశాను, హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా చేశాను, 100 ఇల్లు కట్టాము. సూపర్. రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ ఏరియాలో. అంతకుముందు నేను మెడ్రాస్ వెళ్ళాను. నేను యాక్టర్ అవ్వాలని 90s మెడ్రాస్ వెళ్ళాను. నా ఫస్ట్ పిక్చరే కోకిల. ఆ కోకిల చేసిన తర్వాత చిరంజీవి గారిది మెకానికల్ చేశాను, బాలయ్య బాబు గారిది సినిమా ధర్మక్షేత్రం చేశా, వెంకటేష్ గారిది కొండపల్లాలు చేశా, నాగార్జున గారిది ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, రక్షణ, అన్నిట్లు చేశాను. కొన్ని కుటుంబ కారణాల వల్ల, అంటే మా ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల, నా మ్యారేజ్ కూడా కాలా, బర్డెన్స్ వల్ల ఈ సినిమా నటుడిగా ఒకరోజు వేషం వచ్చేది, ఒక సీన్లో డైలాగ్ ఉండేది, అంతే. ఆ సినిమా అయిపోయింది మనకి, మళ్ళీ ఇంకో సినిమా ఎత్తుక్కోవాలా.
అట్లా నాకు బతకడానికి ఏదో మార్గం ఉంది కానీ నలుగురు బతకడానికి బతికించడానికి ఆ సంపాదన సరిపోదు. సో అదే టైం మా ఎల్డర్ బ్రదర్కి సిక్ అయ్యాడు ఆయన. ఆయన జాబు పోయి ఆయన ఇంట్లో కూర్చున్నాయి, పిల్లలు చదువుతున్నారు, ఇవన్నీ నెత్తిన పెట్టుకుని ఇక నా అంబిషన్ పక్కన పెట్టాం. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇక అన్నీ చేయగలిగిన వాడిని నేను ఇట్లా వ్యామోహంతోనో ఎండమావో తెలియదు. ఇది సినిమా అనేది కొన్ని వేల మంది ప్రయత్నిస్తే ఒకటి సక్సెస్ అవుతాడు అక్కడ. అవును సార్. ఆ పరుగు పందెంలో నాకు నేను సక్సెస్ అవుతాను నమ్మకం ఎంత ఉన్నా, నా టాలెంట్ మీద నాకు ఎంత నమ్మకం ఉన్నా, కుటుంబ పరిస్థితులు నన్ను ఆ పక్కకి వదిలిపెట్టేలాగా చేసినాయి. నేను కూడా తృణపాయంగా తీసుకున్నా అంబిషన్ని. ఎందుకంటే ఉద్యోగం వదిలిపెట్టి మెడ్రాస్ వెళ్ళిన వాడిని కుటుంబం కోసం ఆ ఉద్యోగం అంబిషన్ కూడా పక్కన పెట్టేశా. అట్లా చేసి అట్లా వచ్చి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఏజెంట్గా మారి షార్ట్ టైంలో డబ్బు సంపాదించి అందరిని కాపాడటం కోసం కాస్త సంపాదించి ఆ అనుభవంతో రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి ఒక ప్రమోటర్ అయ్యి ఒక ఎండీగా ఒక స్థాయిలో బతుకుతున్న వేళ మళ్ళీ పెయిన్ గుర్తొచ్చింది. అదే మనం కళాకారుడు అవ్వాలనుకున్నాం, ఇది అవ్వాలనుకున్నాం, సిలుగు బట్టలో ఉంగరాలు వేసి తిరుగుతున్నాం, కూర్చున్నాం. అది ఎక్కడ ఎంత సంపాదించినా అది నాకు సంపాదన ఇంట్రెస్ట్ అనేది కాదు ఎప్పుడు కూడా. మన మనసు నచ్చింది చేయటమే మనిషికి ప్యాషన్. మన ఇంట్రెస్ట్ని నెరవేర్చుకోవటమే ఆనందం. ఆర్ట్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అన్నాడు షేక్స్పియర్ గారు. ఇప్పుడు మన జీవితానికి ఆ ఎసెన్స్ లేకుండా పోయిందే, మనం ఏం చేయాలి? ఇప్పుడు సంగీతం నేర్చుకుని మంగనపల్లి బాలమురకృష్ణ అవలేం. ఏదో ఆర్ట్ ఫామ్లో మనం ఉండాలంటే ఏదో చేయాలని చెప్పని నేను స్టార్టెడ్ రైటింగ్. మీరు స్వాతిలో కూడా కొన్ని ఆర్టికల్స్ రాశారు అని చెప్పేసి. షార్ట్ స్టోరీస్ రాశానండి. అట్లా కథ రాయటం మొదలెట్టి 15-16 కథల దాకా స్వాతిలో. అసలు అంటే మీరు రాసి పంపిస్తుండే వాళ్ళ, లేకపోతే ఫస్ట్ కథ రాసి పంపించా సరదాగా. వచ్చిన ఇన్సిడెంట్ని తీసుకుని కామెడీలో ఒక సరసమైన కథనగా రాసి పంపిస్తే వెంటనే నాకు 1 monthలో వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చింది, మీ కథ నచ్చింది, వీళ్ళు వెంబడి ప్రచురిస్తామని. ఆ కార్డు చూడంగానే ఒక రైటర్ అన్నమాట, రైటర్ అటు చూసి నాకు నేనే సుభాష్ మహేష్ అనుకుని ఆ కథ కొత్త పొంతలో, మన జీవితంలో కూడా కొత్త పొంతలు, అది కొత్త మార్గం. అది అయిన తర్వాత నేను మెల్లగా రాయటం మొదలుపెట్టి 16 కథలు రాశాను. 16 కథలో స్వాతి వారపత్రిక మాసపత్రికలో వచ్చినాయి. సూపర్ సార్. వేరే పత్రిక పంపించేవాడు కాదు. అలా ఏనాడు ఆ వేమూరి బలరాం గారు నాకు తెలియదు, మహేష్ అంటే ఆయనకి తెలియదు. మనం పంపిస్తాం పోస్ట్లో వేసుకున్నాడు ఆడు. అలా ఒక స్థాయి కథలే రాశానని గర్వపడచ్చు ఆ విషయంలో. అది. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో మీకు బెస్ట్ క్యారెక్టర్, బెస్ట్ డైలాగ్ మీకు ఏ మూవీలో మీకు అనిపించింది సార్? అన్ని మూవీస్ మీరు ఆల్మోస్ట్, కానీ మనకు నచ్చింది నచ్చిందంటే ఇప్పుడు ఇది గోవింద్ ఒక రకమైన చిరంజీవి గారితో చేసిందేనండి. చిరంజీవి గారితో చేసిందే ఫస్ట్, మెగాస్టార్ కదా, ఆయనతో ఢీకొనే పాత్ర కదా అది. ఆయనతో చేసిందే అద్భుతం. అందుట్లో బాగా నచ్చింది ఏంటంటే ఒక టైంలో ఆయన మీరు గడ్డి తినాలన్నా మా రైతులు కావాలంటాడు ఇన్స్పెక్టర్ నన్ను. రాయ్ అని షర్ట్ పట్టుకున్న తర్వాత ఇక్కడ మిగతా రైతులు వాళ్ళందరూ రాయ్ అరుస్తారు నా మీద. అరిస్తే డైరెక్ట్ గారు చెప్పారు, అందరిని మించి మీరు సౌండ్ ఇవ్వాలి, గట్టిగా అరవండి అన్నాడు. నేను రేయ్ చంపేస్తా అని అలా ఒక్కొక్కడిని ఎమోషనల్ చూసుకుంటూ వస్తే ఒక కార్నర్లో చిరంజీవి గారి చెల్లెలు క్యారెక్టర్ అమ్మాయి భయంతో అన్నయ్య ఆడది. ఇక్కడి నుంచేమో రౌద్రంగా బూతు మనసులో అనుకుంటా చూస్తా కొడకలారా అన్నట్టుగా. ఈ ఎమోషన్ నుంచి సడన్గా ఆమెను చూడంగానే ఒక వ్యామోహానికి లోనైన వాడిగా ఎక్స్ప్రెషన్ మారి చిరంజీవి గారి ఇంటికి షర్టు పట్టు గట్టిగా పట్టుకున్న వాడిని వదిలిపెట్టి ఆ షర్టు సరి చేస్తూ, చెల్లిలా తోడ పుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా, ఇది ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కూడా మహేష్ చాలా బాగా చెప్పావయ్యా, చాలా బాగుంది, డైలాగ్ గుర్తుపెట్టుకో, చాలా మాడ్యులేషన్ చాలా బాగుంది అని చెప్పని ఆయన అభినందించడం జరిగింది. ఆ సీనే జనాలందరికీ పిచ్చ కోపం తెప్పించింది. మెగా అభిమానులందరికీ
నా కొడకలు అడుగుతారో మా సార్ని అన్నట్టుగా, బాస్ని అడుగుతాం అన్నట్టుగా. అది మోస్ట్ మెమరబుల్ డైలాగ్ మీ- ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో అని చెప్పొచ్చు. మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు, అది చేస్తారు. జనాలు చూసినప్పుడు అంటే మీరు యాజ్ ఎ విలన్గా పర్సనల్గా మెసేజ్ చేసి మీరు ఎందుకు అట్లా అన్నారు సార్, కాలర్ ఎందుకు పట్టుకున్నారు అని మెసేజ్లు ఏమైనా వచ్చినాయా సార్? మెసేజ్ లేదు, కానీ అందరూ తెలిసిన కొంతమంది బాగానే అడుగుతారు, తెలియని కూడా వాళ్ళకి తెలుసు. మోస్ట్లీ యాక్టింగ్ అది పట్టుకున్న మాత్రం గొప్ప మేము అవ్వము. బట్ ఆ పాత్రని బాగా పోషించడమే వాళ్ళ కోపానికి కారణం అవుతుంది. అవును. అట్లా ఇంజనీరింగ్ కుర్రాడు, మాకు తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళ ఫ్రెండ్కి కజిన్ అతను ఇంజనీరింగ్ కుర్రాడు. నన్ను గుర్తుపెట్టారంట సార్ అంటే గుర్తుపెట్టా అన్నట్టుగా ఒక శత్రువు చూసినట్టు చూస్తున్నాడు అన్నాడు. నేను అంటే సీరియస్గా ఉన్నావు ఏంటి, సీరియస్గా ఉంటావు అట్టగా అన్నా. లేదంటే మామూలుగా ఉన్నాను అని అన్నాడు. మాట్లాడు మరి, మాట్లాడరా నువ్వు చూపించే కదా చూపించమన్నావు అని. మన మహేష్ తెలుసు మాకంటే నేను కలుస్తాను వచ్చినోడే. వచ్చిన నన్ను చూసి కోపంగా ఉన్నాడు. ఏంటంటే సార్ నటన నచ్చలేదా అన్న. బాగా చేశారండి మీరు, కానీ ఒకసారి మాకు బాధ కలిగింది అన్నాడు. ఇది షర్టు పట్టుకోవటం వల్ల కాదన్నాడు. మరి ఎక్కడా అన్న. మీరు ఫైల్ కాల్ చేస్తూ చిరంజీవి గారు చిరునవ్వు నవ్వారండి, నవ్వుతారండి, ఆ నవ్వుకు నాకు ఏడుపు వచ్చేసింది అన్నాడు. నవ్వానా? నేను ఎందుకు నవ్వుతాను ఆ సిచ్యువేషన్లో, ఫైల్ కాల్ చేసి నవ్వానంటే లేదు చాలా ఎటకారంగా నవ్వారండి, దానికి చాలా బాధ వచ్చేసిందా నాకు అన్నాడు. నేను ఆలోచించాను నిజంగా నవ్వానని చెప్పి. నేను తర్వాత ఎట్ట తెలుసుకున్నాను అంటే ఆ స్టిల్స్ చూసి, ఆ కెమెరామెన్ దగ్గర స్టిల్స్ తీసుకొని చూస్తే ఆ స్టిల్స్లో ఆ ఫైల్ కాల్ చేస్తూ కొడక పోలీసులతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందరా అన్న ఎక్స్ప్రెషన్ ఏదో ఆ నవ్వు ద్వారా ఇచ్చాం. బా, అంత డీటెయిల్ మన చిన్నదే చిన్న స్మైలు, ఆ స్మైల్ ఆ లుక్లోనే వాడి హృదయం పిండేసింది. ఎంత హ్యూమిలేట్ చేస్తావా మా సార్ అన్నట్టుగా. మొత్తం రికార్డ్ కాల్ చేస్తాం కదా, అదొకటి బాగా ఒక అభినందన. అది డైరెక్ట్ అంటే అందరూ చాలా బాగా చేసావు, చింపేసావు, పొడి చేసావు అంతా చెప్పారు, కానీ ఒక సంఘటనకి చిన్న ఎక్స్ప్రెషన్కి పెద్దగా చెలించిపోయిన వ్యక్తి మాటలయ్యి నవ్వానంటే నేను తరచి చూసుకోవాల్సి వచ్చింది. అట్లా ఆ సిచ్యువేషన్ నవ్వానా, ఎందుకు నవ్వుంటాను అనేది అది కొన్ని యాక్సిడెంట్లుగా వచ్చేస్తుంటాయి. యాక్టింగ్ మూడ్లో వచ్చేస్తుంది, యాక్సిడెంట్ వస్తుంది. మనం ప్రిపేర్ అయితే రావు, ప్రిపేర్ అవ్వకుండా వచ్చేసేది సహజ నటన. అవును సార్. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది అది. మీరు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళారా సార్, లేకపోతే మీ బాన్ బ్లడ్లోనే యాక్టింగ్? బ్లడ్ బి పాజిటివ్ ఉంది తప్ప బ్లడ్ బి కూడా కణాలు నాకున్నాయి. నేను రంగస్థలం స్టేజ్ ఆర్టిస్ట్. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని ఎప్పుడు లాంగ్ టైం బ్యాక్ 30 years బ్యాక్ నాటకాలు చేశాను, నాటికలు చేశాను, ఒక నాటిక రాశాను. దానికి పరుచూరి కళా పరిషత్తులో ద్వితీయ ఉత్తమ రచయిత అవార్డు వచ్చింది. సూపర్. దేవుడు చూస్తున్నాడని ఒక నాటిక రాశాను. నా గొప్ప అదృష్టం ఏంటంటే నాకు తారసపడిన వాళ్ళందరూ జీవితంలో చాలా గొప్పవాళ్ళు. అది నాకు అదృష్టం. అట్లా నాటక రంగంలో మిశ్రో గారని మీకు మరో చేతుల్లో యాక్ట్ చేశారు, చిరంజీవి గారితో స్వయం కృషి చేశారు, పక్కనే చెప్పులు కుట్టే పాత్ర చిరంజీవి గారితో కాంబినేషన్లో. అట్లాగే మరో చేతుల్లోనేమో హీరోయిన్ మేనమామ, సాగర సంగమంలో డాన్స్ మాస్టర్ క్యారెక్టర్, స్టెప్లు అంటుంటాడు, మై ఖేల్ అని కమల్ హాసన్ కాంబినేషన్ చేశారు. ఆయన నాకు స్టేజ్ గురువు గారు. అక్కడ ఆ సంవత్సరం నుంచి వచ్చిన మరో మహానటుడే వైజాగ్ ప్రసాద్ గారు. సూపర్. మేమంతా కలిసి వైజాగ్ ప్రసాద్ నేను కలిసి స్టేజ్ నాటకాలు చేసాం అన్నమాట ఆ టైంలో. అట్లా ఒక మంచి దిగ్గజాలతోటి కలిసి ప్రయాణం చేయటం వల్ల మనకు ధైర్యం, నేను దిగ్గజం అనే ఒక నమ్మకం, అది మంచిదో చదువు తెలియదు కానీ ఏదో నమ్మకం అయితే ఏర్పడింది. ఆ కాన్ఫిడెన్స్ తోటే ఫియర్ లేకుండా చేయగలుగుతున్నా. అది వాస్తవమే సార్. ఇంకోటి, కొందరు మూవీ ఫీల్డ్కి రావాలంటే వాళ్ళకు సపోర్ట్ అనేది కొందరికి ఉండకపోవచ్చు. కొందరికి మీరు విత్ సపోర్ట్ వచ్చారా, లేకపోతే? ఏ సపోర్ట్ లేదండి, ఏ సపోర్ట్ లేదు. నేను వైజాగ్లో
ఒక లెక్కర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తుండేవాడిని. మ్మ్. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాలు చూసుకోండి. 85, 86 ప్రాంతాల్లో 1985 చేస్తున్నప్పుడు ఈయన వేమూరు సత్యనారాయణ గారని మహర్షి సినిమా షూటింగ్ వచ్చారు వాళ్ళు. ఓకే. స్రవంతి మూవీస్ అప్పటికి లేడీస్ టెరర్ పెద్ద హిట్, గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సినిమా తర్వాత అందరు కొత్త వాళ్ళతోటి మహర్షి అనే సినిమా చేయటానికి వంశీ గారు వచ్చారు. దానికి ప్రొడక్షన్ డిజైనర్ వేమూరు సత్యనారాయణ గారు. ఓకే. నేను సాయంత్రం ఫ్రెష్గా బీచ్ ఒడ్డున కూర్చుని 6:30, 6 to 7 టైంలో టీ తాతాకి మేము రెగ్యులర్ బీచ్కి వెళ్ళేవాళ్ళం వైజాగ్లో ఫ్రెండ్స్ తోటి. అప్పుడు అదే టైంలో వెంకటేష్ గారు లాంచ్ అయిన టైం అది. బ్యాగీ బనీన్లు, జీన్ ప్యాంట్లు, పాయింట్ షూస్, ఒక 23 ఏళ్ల వయసు, కోడి వయసు, కొంచెం అట్రాక్టివ్గా ఉండేదే. ఆ టైంలో వేమూరు సత్యనారాయణ గారు కారులో అక్కడ దిగారు. వాళ్ళు టీ తాగటానికి వచ్చారు. నన్ను చూసి ఆయన అట్రాక్ట్ అయ్యాడు. ఆయన అట్రాక్ట్ అయ్యి ఆ కుర్రాడిని రమ్మని ఒకసారి మాట్లాడదాం అని చెప్పని వాళ్ళ తమ్ముడు సత్యం గారని, ఇప్పుడు మన హీరో రామ్ గారు ఉన్నారు కదా, రామ్ గారు బాబాయ్ అవుతాడు ఆయన. సెవెంత్ మూవీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. ఆయన పంపించారు. పంపిస్తే ఆయన వచ్చి, సార్ ఇట్లాగా సెవెంత్ మూవీస్ నుంచి అంటే నా పేరు తమ్ముడు సత్యం, వేమూరు సత్యనారాయణ గారు మిమ్మల్ని సార్లు రమ్మంటున్నారంటే, నేను లోకల్లో వాడిని కదా, అది లొకేషన్స్ కోసం ఆరాధిస్తున్నాడేమో అని వెళ్ళా. సార్ నమస్తే, నా పేరు మహేష్ అండి. ఏంటి సార్ అంటే, మీరు ఇంతకుముందు సినిమాలు యాక్ట్ చేశారా అన్నాడు. నేను తలపోయా. నేనా అన్న. అప్పుడు మీసాలు పెంచోడు కాదు, అప్పుడు స్టైల్గా కమల్ హాసన్ టైప్లో తిరుగుతూ ఉండేవాళ్ళం గాలికి. అంటే నేనా అంటే, అవును మీరే అంటే, చేయలేదు సార్ నాకు, అంటే చెత్త సినిమాలు చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది ఈ పాటి యాక్టింగ్ నేను చేయలేనా అని. నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు సార్ అన్న. లేదు మీరు పర్సనాలిటీ అంతా బాగుంది కదా, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఒకసారి వంశీ గారిని కలుద్దాం అన్నాడు. వంశీ గారే పెద్ద క్రేజ్ అప్పుడు. వంశీ గారిని కలవడం అంటే మామూలు విషయం కాదు, అంత క్రేజ్లు ఉండేవాడు వంశీ గారు. నేను సినిమాలు ఎవరిని అన్ని సినిమాలు చూస్తున్నాను బాగా. అంటే వెళ్దాం మా ఫ్రెండ్స్ కూడా, మహేష్ వెళ్దాం అని చెప్పంటే, సరే సార్ వస్తాం రెడీ అని చెప్పని. అప్పుడు హెచ్డి మోటార్ సైకిల్ ఉండేది నాకు, దాంతో ఫ్రెండ్స్ భయమని నాకు వెళ్ళాం. అయితే వంశీ గారు చూశారు, ఎందుకంటే ఈయన చూడండి మనకు ఉపయోగపడతారేమో అని ఈ వేమూరు సత్యనారాయణ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. సో ఆయన ఆల్రెడీ మా అందరిని కన్ఫర్మ్ చేసి వచ్చాం కదా, సరే ఎందుకే మంచిది నీకు మేకప్ టెస్ట్ చేయించండి అన్నాడు. మేకప్ టెస్ట్ చేస్తారు నెక్స్ట్ డే. చేస్తే బ్రహ్మాండంగా నేను ఒక కమల్ హాసన్ లాగాను, రాజశేఖర్ లాగాను, ఆళ్ళలాగా ఇలా కనిపించా నా ఫోటో. ఆ సినిమాలో వేషం అయితే రాలా, అంటే ఆల్రెడీ కొత్త వాళ్ళని ఫిక్స్ చేస్తారు, ఆల్రెడీ ఫిక్స్. ఈయనకి ఎందుకో మహేష్ ఉంటే ఇతను ఉంటే బాగుంటుంది, ఇతను కూడా మంచి వేషం వస్తే బాగుంటుంది అనుకుంది. ఆ సినిమాలోనే కృష్ణ భగవాన్ గారు యాక్టర్ అయ్యాడు, విలన్ ఆయనే. భానుప్రియ చెల్లెలు హీరోయిన్, మహర్షి రాఘవ హీరో. మహర్షి చిత్రం ద్వారా రాఘవ గారు హీరో అయ్యాడు. సో అది అయితే వేషం రాలేదు, బట్ నేనైతే నా ఫ్రెండ్ సర్కిల్ స్టార్ అయిపోయా. పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టరు పిలిచి అడగడం. ఇప్పుడు మైత్రి మూవీస్ నవీన్ గారు నువ్వు యాక్టర్ అవుతావా అని చెప్పంటే బయట నోడు ఎంత క్రేజ్ ఉంటుంది. మైత్రి మూవీస్ ఆయన అనాలా, ఇంకేంటి రాకూడదు అయిపోయావని, సెట్ అయిపోయాను. ఈలో మనం మనిషికి కాకుండా యాక్టర్ అయిపోయాము. ఇక నెక్స్ట్ రఘు గారు వచ్చారు కళ్ళు సినిమా చేయడానికి. ఆయన ఒక కనువిప్పు కలిగించాడు, కళ్ళు డైరెక్టరు. అదేంటి అంటే ఆయన కొత్త డైరెక్షన్, కొత్త యాక్టర్స్తో సినిమా. నేను అవకాశం కోసం వెళ్ళా. ఆయన ఏమనంటే ఆల్రెడీ మేము అందరిని ఫిక్స్ చేసుకు వచ్చేసామండి, ట్రైనింగ్ కూడా ఇచ్చేసాం వాళ్ళకి, మీరు ఎప్పుడన్నా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా మీకంటే, లేదు సార్ అన్న. మీ పర్సనాలిటీ ఎంత బాగుంది, వాయిస్ కూడా బాగుంది మీది, జంజాల గారు వంశీ గారు వస్తుంటారు కదా, మీరు ట్రై చేయొచ్చు, కాన్ఫిడెంట్గా చేయండి, బట్ ఈలోపు మీరు స్టేజ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నాడు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అవును కదా మన ఏదో పర్సనాలిటీ బాగుందని పరిగెడుతున్నాము, అసలు డైలాగ్ ఇస్తే చెప్పలేకపోతే ఇంప్రెషన్ పోతే చిచి పారావతలు అంటారు అని చెప్పి నేను ఆ అన్వేషణలో ఉండి మొత్తానికి మా గురుగారు మిశ్ర గారిని పట్టుకోగలిగా. సూపర్. అక్కడ ఆయన కూడా అదే టైంలో ఒక మంచి నాటకంలో మంచి ఏజ్డ్ పాత్ర కోసం చూస్తున్నాడు. 24 ఏళ్ల వయసులో గరుడాచలం నాయుడు అనే ఒక వృద్ధుడి క్యారెక్టర్ రంగస్థలం పోషించి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాటకం వేస్తాం.
సక్సెస్ అయింది. నా వల్ల ఫెయిల్ అవుతుందని భయపడ్డా, బట్ భగవంతుడి దయ వల్ల ఎక్కడ తోట్రుపాటు పడలేదు, డైలాగ్ మర్చిపోవడం జరగలేదు. 2 నెలల పాటు రిహార్సల్స్ అంతగా ఈజీగా చేసాం. రిహార్సల్స్లో అంతే కాన్ఫిడెంట్గా ఈజీగా పబ్లిక్ ముందు చేయగలిగాను. ఎందుకంటే వాళ్ళందరూ 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న నటులు అవును. స్టేజ్ మీద. నేను ఫ్రెషర్నే, వెరీ ఫ్రెష్. అసలు జీవితంలో ఎప్పుడు స్టేజ్ ఎక్కడ అట్లా నాటకంతో స్టేజ్ ఎక్కి రక్తి కట్టించి మిశ్రా గారికి ప్రియంగా శిష్యుని అయ్యా. ఆయనతో ట్రావెల్ చేస్తా ఉన్న టైంలో నా ఫ్రెండ్ కోకిల సినిమా చేస్తున్నారు, ఉమామహేశ్వరరావు అని ఆయన చేస్తున్నాడు. నా ఫ్రెండ్ రాజుగారి అబ్బాయికి బాగా పరిచయం. అతను ఫోర్స్ చేసి మా మహేష్ గారితో మీరు చేయించాలి, మీరు చూడాలి, ఆయన్ని మంచి యాక్టర్ అని చెప్పని పరిచయం చేస్తే కోకిల సినిమాలో చిన్న వేషం చేశా. డైలాగ్ వేషమే. శోభన గారు, నరేష్ గారు, శరత్ బాబు గారి కాంబినేషన్లో. అది సింగిల్ టేక్తో చెప్పేసరికి గీతాకృష్ణ గారు చాలా అభినందించాడు. సూపర్. ఇలాంటి ఆర్టిస్టు విశాఖపట్నంలో మారుమూలు కాదయ్యా, వైజాగ్లో ఉంటే మన మెడ్రాస్లో ఉంటే ఇగో శరత్ బాబు గారు అంత అవుతావు అన్నాడు. ఆ మాట ఒకటి నాకు, నేను ఎమ్మెల్యే ఎక్కడికంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. ఉద్యోగం వదిలిపెట్టి మెడ్రాస్ వెళ్ళా. ఆ తర్వాత ఈ మెడ్రాస్ వెళ్ళి చిన్న చిన్న వేషాలు చేస్తూ ఉన్న టైంలో ఈ ఫ్యామిలీ బర్డెన్స్ రావటం, అరే ఇంత యాంబిషన్తో వచ్చాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, సంపాదించినంతా నేను అక్కడ ఖర్చు పెడతా కూర్చున్నాను. ఎందుకంటే దాంతో బతకాల్సిన అవసరం లేదు, అది ఎడిషనల్ ఇన్కమ్ అయ్యేది. వాడు ఈ నెల ఒక 500,000 రూపాయలు సంపాదిస్తే 3 నెలలు గడిచేది నాకు. ఇప్పుడు 300-400తో వెళ్ళిపోయేది జీవితం. అప్పుడు 500 రూపాయలు చాలు నెలకి అక్కడ ఆ రోజుల్లో. అట్లా అనుకున్న టైంలో ఈ పరిస్థితుల వల్ల వెనక్కి తిరిగి నా కోరికని నేనే ఛేదించి బాధ్యతను స్వీకరించి మంచి వ్యక్తిగా కుటుంబానికి మంచి వ్యక్తిగా అయ్యాం. అట్లా రియల్ ఎస్టేట్ రంగంలో రావటం, రియల్ ఎస్టేట్ రంగంలో ఖాళీగా ఉండి ఇంత పెద్ద గదిలో ఒంటరి కూర్చుని వచ్చిపోయే కస్టమర్ కోసం గంట తరబడి వెయిట్ చేసే టైంలో ఇవన్నీ రీకరెక్ట్ అయ్యాయి. ఈ లైఫ్ బాగానే ఉంది, బట్ నువ్వు వదిలిపెట్టి లైఫ్ నేను కోరుకుంది. ఈ డబ్బుల కోసమే కదా వచ్చాం, సంపాదిస్తున్నాం, ఏదైనా అని చెప్పని ఉద్దేశంతో ఏదైనా నేను కళాకారుడినే, ఏదో 64 కళల్లో దొంగతనం కొత్తగా మనం చేయలేము, చోరకళ కూడా కళే, చేయలేము. కాబట్టి చేత కలిగింది. దొంగతనం చేశారు సార్ మనసులోనే, మానసిక మనసుతో దొంగ ఇప్పుడయ్యా, అప్పుడు కాల. అప్పుడు నా మోహన్ చూసి అప్పుడు ఉండొచ్చు సార్, అమ్మాయిలు మనసులే, అది మనకు తెలియదుగా. పోగొట్టుకోవాలి, కంప్లైంట్ చేయలేక పోగొట్టుకోవాలి కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పుడు కేసు నమోదైతే మనకు తెలిసేది. మరి నేను ఎవరో దోచానో ఏ ఒక్కటి వచ్చి బయట పెట్టాల. అట్లాగా అప్పుడు ఇక టైం ఇది ఏదో ఆర్ట్ ఫామ్లో ఉండాలనే ఉద్దేశంతో రచన మొదలు పెడితే ఆ రచనలో కాస్త మంచి దూరం గడిచింది, మంచి ప్రయాణం జరిగింది. అట్లా నేను 16 కథల రైటర్ని అయ్యాను, ఒక నాటికి రాశాను, మా సంస్థకి రాశాను, మా గురువు గారు ఆడారు. దానికి పరశుర బ్రదర్స్ వారి పరిషత్తులు పల్లికోనలో జరిగింది. దాంట్లో నాకు 2nd బెస్ట్ రైటర్ అవార్డు ఇచ్చారు. సూపర్ సార్. అట్లా రైటర్గా కూడా నేను చెప్పుకోవచ్చు, కాస్త అక్షర జ్ఞానం ఉందనేది. డెఫినెట్లీ సార్, మీ టాలెంట్ అనేది ప్రజలందరికీ తెలిసిందే. అండ్ మీరు స్టార్టింగ్లో మూవీస్కి హీరో అవుదామని వచ్చిండ్రా, లేకపోతే క్యారెక్టర్? లేదు, నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి నా ఏజ్ హీరో ఏజ్ దాటిపోయింది. ఒక సపోర్టింగ్ యాక్టర్, హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లో టైప్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంది. ఓకే. ఎందుకంటే నేను యూత్లో వయసులో ఉన్నప్పుడు రాలా. అట్లా లేట్ ఎంట్రీ అవ్వటం వల్ల నాది కూడా పక్క ప్రయాణమే అయింది. వీళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్గా అట్లా కొనసాగితే ఏదో వస్తుంది అది వస్తుంది అనుకున్నాం. మరి ఆ టైంలోనే నేను ఎర్లీ డేస్లోనే దాదర్ ఎక్స్ప్రెస్ సినిమా, నాగేంద్ర బాబు గారు హీరో, దానికి 2 సినిమా ఆయనకి. దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు డైరెక్టర్, సత్యమూర్తి గారు. దాంట్లో శ్రీహరి ఇంట్రడక్షన్, నర్రా శ్రీని గారు ఒక క్యారెక్టర్ చేశారు, లేకపోతే క్రిమినల్స్. ఓకే. నేను హీరో తరపు లాయర్ని, నాకు ఆపోజిషన్ లాయరు కోట శంకర గారు ఆ రోజుల్లో. అంటే ఎర్లీ డేస్లోనే పెద్ద వేషాలు చేస్తూ వచ్చా, ఏజ్డ్ క్యారెక్టర్ లాగా. అంటే ఆ పర్సనాలిటీ ఉండటం వల్ల నాకు ప్లస్ అయింది అది.
సూపర్. అట్లాగే మెకానిక్ అల్లుడు ఉంది, దాంట్లో సత్యనారాయణ గారు శారదా కాంబినేషన్లో నేను లాయర్ని. సీన్ నా మీద ఉంటుంది. సత్యనారాయణ గారు చేసిన క్రైమ్ని జడ్జికి తెలియజేస్తూ శారదా గారిని ఇంటర్గేట్ చేయటం లాంటిది, శారదా గారిని ప్రశ్నించడం లాంటిది. సింగిల్ టేక్ అది ఆహా అనిపించాం. అట్లా పర్సనాలిటీ ఉండడం వల్ల నాకు మెల్లగా పెరిగేవాడిని. వెనక రాకుండా ఉంటే ఇప్పటికి డెఫినెట్గా చాలా మంచి స్టార్గా ఉండేవాడిని. అవును. అది ఎందుకంటే మీరు గ్యాప్ ఇచ్చి తర్వాత రీఎంట్రీ ఇస్తేనే దద్దరిల్లుతుంది. గ్యాప్ ఇవ్వకుండా కాబట్టి ఎక్కడో. సో మీకు ఈ మూవీ ఫీల్డ్కి రావాలి అని ఫస్ట్ మైండ్లో ఎప్పుడు వచ్చింది సార్? ఎప్పుడు వచ్చిందో రాలా. నాకు మహానుభావుడు ఆయన వేమూరి సత్యనారాయణ గారు చెప్పాగా, ఆయన చేసిన ఒక ఇది భగవత్ సంకల్పం ఒక మనిషి ద్వారా ఒక మంత్రం వేసినట్టు వేసాడు ఆయన. తర్వాత ఏమైంది, వంశీ గారి వేషం లేదా 1 month పైన అక్కడ షూటింగ్ చేశారండి. నేను రోడ్డు మీద స్ట్రీట్ నా జాబ్ పని మీద వెళ్తున్నప్పుడు ఈ కనిపిస్తుండే బీచ్ రోడ్లో అక్కడ షూటింగ్ జరుగుతూ ఉండేది. వంశీ గారి షూటింగ్ అంటే నా షూటింగ్ లాగా ఉండేది నాకు, ఎందుకంటే మంచి క్లోజ్ ఈయన ఉన్నాడు కదా నాకు. బండి పక్కన ఆపేసి వస్తే మహేష్ ఏంటి డ్యూటీగా ఆఫీస్ పని మీద నమస్కారం అని, వదిలిపెట్టమాక ట్రై చేయి, ఏదో ఈ సినిమా రాదని వదిలిపెట్టమాక అని ఆయన అట్ట ప్రోత్సహించేవాడు. మరి అది ఎవరి ఫోర్సు, ఆయన లవ్ ఏంటి, ఎఫెక్షన్ ఏంటి, ముఖపరిచయం లేని వాళ్ళు అంతకుముందు. అట్లా ఆయన చెప్పడం వల్ల నాలో జిజ్ఞాస పెరగటం. నెక్స్ట్ మిశ్రా గారితో నా పరిచయం అవడం అనేది ఒక కొత్త జీవితం, నటన అనేది ప్రాణమైంది. ఆయన బ్యాడ్ మనిషి అయి ఉంటే దాన్ని అక్కడ విరక్తి కలిగేది నాకు. ఆయన సపోర్టింగ్ ప్రాణమే నాటకాన్ని పెడతాడు ఆయన. ఆయన జీవితంలో కూడా చాలా, నేను చెప్పిన దానికంటే అద్భుతమైన ఘట్టం ఉంది, అంత ఘట్టం ఉంది మిశ్రా గారి జీవితంలో కూడా. కొడుకు చనిపోతే మరుసటి రోజున ఆ రోజున ఆ నాటికి వేయాల్సిన పరిస్థితి, ఈ నాటకం వేశాడు ఆయన. మరి నటుల జీవితాలు జరుగుతుంటాయి అట్ట. ఎందుకంటే కొంత 100 మంది కాంబినేషన్తో యాక్టింగ్ ఉంటుంది, లక్షల్లో పెట్టుబడి ఉంటుంది, మనకేదో కష్టం వచ్చిందని చెప్పి కూర్చుంటే కాదు. అట్లా ఉప్పిన టైంలో కూడా ఆ బేబీని తీసుకుని పారిపోయేటప్పుడు ఎతికే పరిస్థితులు, ఫీవర్ 103 టెంపరేచర్ ఉంది, అక్కడ కూర్చుంటే నీరసం పడిపోయేది. రాలేను సార్ అంటే కూడా, లేదంటే మేము నిలబడిన స్టేషన్ తీసుకుంటాము, మీ నడవద్దు పరిగెత్తొద్దు అని చెప్పి పిలిపించి ఫ్లైట్ పెట్టిలారు రాజమండ్రికి. జస్ట్ అటు నేను నా ఆధ్వర్యంలో మా కుర్రలో తిరుగుతున్నట్టు ఆ సైకిల్ వేసుకుని చీకట్లో వెళుతుంటాం కదా ఆ టైంలో. అట్లాగూ తప్పదు ఒకసారి మనం ఆ సీన్లో పర్పస్ ఉండాలి, నా పాత్ర ఉండాలి అట్లాగా. కానీ మూవీ ఫీల్డ్కి ఎంటర్ అవుతున్నాం అంటే చాలామంది అబ్జెక్ట్ చేస్తుంటారు సార్. అవును. మీరు దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు? మా మదర్ కూడా అందే, బాబు అవసరమా అంటే, లేదా మరి తెలియదు, అప్పుడు రంగస్థలంలో బాగా చేస్తున్నాను పేరు వచ్చింది, బాగా చేశాడంట అని అంది ఆవిడ. నేను అవుతాను చూడు, మన వంశంలో ఎవరు లేదు, నేను సాధిస్తాను చూడు అని నమ్మవలికి మొత్తానికి నా మీద నమ్మకం ఉంది, అవుతాడని నమ్మకం ఉంది. అలాగా ఆవిడ సరే వెళ్తాను ఇష్టం, ఎందుకంటే ఖర్చు కష్టం అంతా నాదే, ఎవరో పెట్టుబడి దిగి పెట్టిన వాళ్ళు లేరు కాబట్టి డెసిషన్ మేకర్ నేను నా జీవితానికి. సో సేల్స్ లైన్ ఉన్నా కాబట్టి ఐ కెన్ సేల్ మై సెల్ఫ్ కూడా అనుకున్నాను. ఒక ప్రోడక్ట్ అమ్మటమే అంటే కాదు, సేల్స్ మ్యాన్ అనేవాడు తను కూడా అమ్ముకుంటాడు, తన టాలెంట్ అమ్ముతాడు. కరెక్ట్. అమ్మకం కోసం ఇక్కడికి వచ్చింది నేను, అంతే. నిజాలు మాట్లాడుకుంటాను, ఎందుకంటే ప్రేక్షకులు అయ్యి నచ్చుతుంది. సో ఐ నో హౌ టు సెల్ మై సెల్ఫ్. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉండబట్టి నేను ధైర్యంగా వెళ్ళాను. ఇంట్లో వాళ్ళు నమ్మారు ధైర్యంగా, ఇది సాధిస్తాడని నమ్మకం. బట్ దేవుడు ఇప్పుడు నాకు శత్రువు ఆయన అయ్యాడు, పరీక్షలు పెడతా వచ్చాడు, అడుగు ముందు పడిన లాగటా వచ్చాడు. బట్ ఆయన ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఎగిరి తంత వచ్చి గారి బొట్ట పడ్డట్టు చిరంజీవి గారి ముందు పడ్డా. అట్లాగా జర్నీ సినిమా జీవితం ఎక్కడ వదిలిపెట్టానో మరి అక్కడ మొదలైంది. సూపర్ సార్. సర్కిల్ ఏం చూడదు, అంతా రిలేటెడ్ కాదు, ఏది రిలేటెడ్ కాదు, ఏది అనుకున్నది జరగల, అనుకున్నట్టు అసలు జరగల. అదే మన జీవితాలు. అదే చెప్తా. ఎవరో ముఖపరిచయం వచ్చి మీరు యాక్టర్ ట్రై చేస్తారంటాం ఏంటి, ఆయన ప్రోత్సహించి వదిలిపెట్టమాక బాబు అంబిషన్, వదిలిపెట్టమాక నువ్వు ట్రై చేయమని చెప్పి ప్రోత్సహించడం ఏంటి. ఆయన మాట నమ్మి నేను సాహసం చేయరా రాజకుమారి దక్కుని లేరా అన్నట్టుగా పాతాళ గదిలో నేను తెలుగు కోటబొమ్మ ఎక్కడం ఏంటి,
రాజ్ కుమార్ లాంటి అవకాశం రావడం ఏంటి. సూపర్ సార్, మీరు ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలి అండ్ ఇంకా మీరు అనుకున్న గోల్ని దాటి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఇంత వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఎలా ఉంది సార్ ఇంటర్వ్యూ అంతా? చాలా బాగుంది, చాలా ఫ్రెండ్లీగా మీరు మాట్లాడారు, నాలో నిజాలను పలిగించారు, నన్ను నిజాలు మాట్లాడేలాగా కట్టుబడేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ టైమ్ విత్ యూ మిస్టర్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, డెఫినెట్గా మీరు కూడా సార్ని విష్ చేయండి అండ్ మన ఛానల్ని ఈ విధంగానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.